ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాల దగ్గర నుండి, మహారాష్ట్రలో తాజా ఎన్నికల ఫలితాల వరకు, ఈ ఎన్నికల వ్యవస్థ మీద నాలాంటి, మీలాంటి సామాన్యులం కాదు, ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా అనుమానాలు వెలిబుచ్చుతూ ఉన్నారు అంటే, ఇంక ఎంత దారుణంగా వ్యవస్థ ఉందో యూ జస్ట్ ఇమాజిన్. నేను, మీరు కాదు. ఎలక్షన్ కమిషనర్లుగా పనిచేసిన వాళ్ళు, బ్యూరోక్రాట్లు. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళేదో ఓడిపోయారని చెప్పి రచ్చ చేస్తారని చెప్పి అనుకుందాం కాసేపు. మరి బ్యూరోక్రాట్లు, ఎలక్షన్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు, కేంద్ర మంత్రులుగా ఉన్న వాళ్ళ భర్తలు ఆధారాలతో సహా చూపెడుతున్నారు. వాళ్ళు చూపించే ఆధారాలలో సహేతుకత ఉంది. ఆ ఆధారాలకు ఎలక్షన్ కమిషన్ నుంచి, ఎన్నికల వ్యవస్థ నుంచి సమాధానం రాకుండా పోయేసరికి అనుమానాలు మరింతగా బలపడుతూ ఉన్నాయి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు చిన్నపిల్లలకైనా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? ఓటర్ స్లిప్లు పంపిణీ అనధికారిక ప్రాసెస్ కాసేపు పక్కన పెట్టండి. మీరు పోలింగ్ బూత్లోకి ఎంటర్ అయితే ఎవరెవరు ఉంటారు అక్కడ? ఎన్నికల అధికారులు ఉంటారు, పార్టీల ఏజెంట్లు ఉంటారు. వాళ్ళు మనం పోగానే ఏం చెక్ చేసుకుంటారు? మన పేరు ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అంటే ఫైనల్ ఓటర్ లిస్ట్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆ లిస్ట్ అయితే వెళ్తుంది కదా. మనం అడుగు పెడితేనే రాజకీయ పార్టీల దగ్గర లిస్ట్ ఉంటుంది, అధికారుల దగ్గర లిస్ట్ ఉంటుంది. పోతానే అమీరా రాపా అమీర్ టిక్కు కొట్టుకుంటారు. ఆడికి పోతే ముద్ర వేస్తారు, మనం ఓటేస్తాం. ఒక పోలింగ్ బూత్లో ఎన్ని ఓట్లు ఉంటాయి? 500, 800, 1000, 1500, అంతకు మించి ఏమి ఉండవు. గంటకి ఎన్ని పోల్ అయ్యేది వాళ్ళకి అప్డేట్ తెలుస్తుంది. ఆ పోలింగ్ బూత్ నుంచి నియోజకవర్గంలో ఒక కేంద్రం ఉంటుంది, దానికి వెళ్తాయి ప్రతి పోలింగ్ బూత్ నుండి. ఆ నియోజకవర్గం అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దాని నుంచి నెక్స్ట్ రాష్ట్ర స్థాయికి వెళ్ళిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్సే. చూసే కాంప్లికేటెడ్ అనిపించినా ఏం కాంప్లికేటెడ్, అంత సిస్టమ్ ఉంది కదా. అంటే ప్రతి గంటకి అప్డేట్ వెళ్తూ పోతుంది. అదే కదా ఎలక్షన్ కమిషన్ అప్డేట్ ప్రకటించేది. అదిగో ఈ గంటకి ఎంత ఉంది, అదిగో ఇక్కడ పట్టణాల్లో సరిగ్గా రావట్లే, గ్రామాల్లో సరిగ్గా రావట్లే, అదిగో పులిందల్లో సరిగ్గా రావట్లే, అదిగో తాడేపల్లిగూడెంలో బాగొస్తున్నారు, శ్రీకాకుళంలో స్లో ఉన్నారు, గుంటూరులో ఫాస్ట్ ఉన్నారు. ఈ లిస్ట్ అంతా మనకి ఎప్పుడెప్పుడు వార్తలు కనిపిస్తుంది. అది మీడియా ఇచ్చేది కాదు, మీడియాకి ఎన్నికల కమిషన్ ఇస్తుంది. గంటకు అప్డేట్ తెలిసిపోతుంది కదా. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ అధికారులు మీడియా సమావేశం పెట్టి అది 5 గంటల వరకు ఇంత ఉంది, 6 తర్వాత ఎవరెవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళని అలో చేస్తాము, కొత్త వాళ్ళు వచ్చి అయితే కుదరదు, క్యూ లైన్లలో ఉన్న వాళ్ళని మాత్రం అలో చేస్తాము అని చెబుతారు. ఇంతేనా ప్రాసెస్? ఇంతేనా? ఒకవేళ రోజంతా ఎక్కడైనా మిషన్లు మొరాయించి సతాయిస్తే అప్పుడేమన్నా క్యూ లైన్లలో 6 తర్వాత ఎక్కువ ఉన్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. లేకపోతే 6 తర్వాత అంత పెద్ద ఎక్కువేమి ఉండరు. ఎందుకు రోజంతా ఎక్కువ అప్పుడు వచ్చింది ఎందుకు వేస్తారు? ఎవరో వీలు కాని వాళ్ళు వచ్చి వేసుకుంటూ పోతారేమో. ఇదే కదా ప్రాసెస్. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వద్దాం. 2019 ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ దగ్గరకు, 2020 మొన్న ఎన్నికల్లో 24 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ దగ్గరకు వస్తే ఎక్కడైనా మిషన్లు మొరాయించాయని చెప్పి న్యూస్ చూసామా మనం? అధికారులు ప్రకటించారా? కానీ 6 గంటల తర్వాత క్యూ లైన్లలో ఉన్న వాళ్ళు లక్షల మంది బార్లు తీరినట్టు ఎక్కడైనా విజువల్స్ కనిపించాయా? మరి గంటకు పోలింగ్ ఎంత అయ్యేది అప్డేట్ ఉంటుంది. 5 గంటలకు ఆల్మోస్ట్ క్లారిటీ వస్తుంది, 6 క్లారిటీ వచ్చేస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 8 గంటలకు 68% అని ప్రకటించారు. 8 గంటలకు రాత్రి 11 గంటలకు 11:30కు 76.5 అని ప్రకటించారు. ఆ తర్వాత 5 రోజులకు 80.81 అని ప్రకటించారు. ఏమన్నా అర్థం ఉందా? సాయంత్రం రాత్రి 8 గంటలకు 68 అని ప్రకటించిన వాళ్ళు 11 గంటలకు 76, అంటే నువ్వు 10 తర్వాత 5 రోజుల తర్వాత 80.8 అంటే దాదాపు 12% డిఫరెన్సు. అంటే ఈ లెక్కను మీరు చూసుకుంటే ప్రతి 6 మందిలో ఒకరు రాత్రి 8 తర్వాత క్యూ లైన్లను ఓటేశారా? ఆంధ్రప్రదేశ్ ఓటర్లలో ప్రతి 6 మందిలో ఒకరు. అంటే 50 లక్షల మంది 8 గంటల తర్వాత క్యూ లైన్లలో ఉన్నారా? ఎక్కడ నా విజువల్స్ కనిపించాయా? సాధ్యమా ఇలా? 1 లేదా 2% అట్లా ఫైనల్ వేరియేషన్స్ వస్తాయి మిస్కమ్యూనికేషన్ వల్లను, క్యూ లైన్లలో నిలబడిన వాళ్ళందరినీ కలుపుకుంటే. ఎప్పుడు జరిగేది అదే. కానీ ఆంధ్రప్రదేశ్లో 12% పైన డిఫరెన్స్ వచ్చింది. లక్షల మంది క్యూ లైన్లలో ఎక్కడైనా కనిపించారా? తెలియదు. అక్కడి నుంచి మొదలెడితే మహారాష్ట్ర ఎన్నికలు సాయంత్రం 5 గంటలకేమో 55% అన్నారు.
ఎన్నికలు ముగిసేసరికి ఏమో 66% అంటారు, 65% అంటున్నారు. అంటే అన్ని లక్షల మంది క్యూ లైన్లలో ఉన్నారా? ఎక్కడ ఎందుకున్నారు? ఇప్పుడు మా జార్ఖండ్ ఉంది, కేవలం 0.8% డిఫరెన్స్ వచ్చింది, 1% డిఫరెన్స్ వచ్చింది. అది ఎప్పుడైనా ఉండేది. క్యూ లైన్లలో ఉండేవాళ్ళు ప్లస్ ఎక్కడైనా కనుక మిస్కమ్యూనికేషన్ ఇటువంటి ఉండొచ్చు. ఎలా పాసిబుల్? అదే అందరికీ అనుమానాలు కలగడానికి కారణం అది. ఎందుకు పాసిబుల్ అని ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పిందా? అదిగో 6 తర్వాత లక్షల మంది క్యూ లైన్లో ఉన్నారని చెప్పి విజువల్స్ కనిపించాయి మీకు. 6 తర్వాత ప్రతి 6 మందిలో ఒకరు ఓటు కోసం క్యూ లైన్లో నిలబడ్డారా? ఇప్పుడు అందరి అనుమానాలు ఇవే. నివృత్తి చేసేది ఎవరు? మీకు అరటిపండు ఒలిచిపెట్టినట్టు మీకు అర్థం కాలేదు ఇప్పుడు నేను చెప్పింది. అయినా అర్థం కాకుండా ఎవరిని తిట్టేవాళ్ళు ఉంటే ఎన్ని తిట్లు తిడతారో తిట్టండి. బట్ ప్రజాస్వామ్యం చుట్టూ చర్చనైతే ఆలోచించండి, మీకు దండం పెడతాను. ఆ చర్చనైతే ఆలోచించండి. ఇప్పుడు నేను మాట్లాడే దాని మీద డిస్కస్ చేద్దాం. ఏమన్నా ఉందా ఇందులో? అన్ని ఎలక్షన్ కమిషన్ చెప్పిన లెక్కలే కదా. మనం గంటకు అప్డేట్ తెలిసిపోయేటప్పుడు 5 రోజుల తర్వాత అప్డేట్ చేయడం ఏంది? 6 తర్వాత అంత మార్పులు ఎట్లా సాధ్యమవుతాయి? ఈ అనుమానాలే అందరికి వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి దేశంలో, ఈ రాష్ట్రంలో, ఏ రాష్ట్రం ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఇప్పుడు చర్చ రాకుండా ఎట్లుంటుంది?